హలో గైస్, మనకి జియో వచ్చేసి ఒక కొత్త 4G కీప్యాడ్ ఫోన్ లాంచ్ చేసింది గైస్. ఈ బడ్జెట్‌లో ఇది ఒక మంచి 4G కీప్యాడ్ ఫోన్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు జియో సంబంధించిన అన్ని యాప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి గైస్. ఈసారి మనకు డిస్‌ప్లే సైజ్ పెంచినారు. ప్రైస్ కూడా మనకు తక్కువ రేట్‌కే లాంచ్ చేశారు. మనకి ఈ 4G కీప్యాడ్‌లో వచ్చేసి మొత్తం జియో యాప్స్ అన్నీ సపోర్ట్ చేస్తాయి గైస్. దీంట్లో మనకు జియో సినిమా వస్తది. మీరు డైరెక్ట్‌గా ఐపీఎల్ గానీ, క్రికెట్ మ్యాచ్ కూడా లైవ్ చూసుకోవచ్చు. మనకి దీంట్లో గైస్ టీవీలో వచ్చే ఛానల్స్ మనకి మొబైల్‌లోనే వస్తాయి. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు జియో యూపీఐ యాప్ కూడా ఉంటది. దీంట్లో మీరు డైరెక్ట్‌గా ఫోన్‌పేలా కూడా వాడుకోవచ్చు. ఇలా గైస్ మనకి దీంట్లో చాలా యాప్స్ దాకా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ 4G కీప్యాడ్. మీరు ఒకవేళ గైస్ తక్కువ రేట్‌లో ఒక మంచి 4G కీప్యాడ్ ఫోన్ కొనాలనుకుంటే ఈ వీడియో మీకోసమే గైస్. ఈరోజు వీడియోలో ఈ జియో కీప్యాడ్ ఫోన్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్ ఎక్కడ దొరుకుతుందనేది ఈ వీడియోలో చెప్తా గైస్. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర ఉండి, అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్ వచ్చేసి జియో భారత్ J1. మనకి ఇంతకుముందు జియో భారత్ B1, V1 ఇలా మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ నేమ్ వచ్చేసి జియో భారత్ J1 గైస్. ఇది మనకు కొత్త 4G కీప్యాడ్ ఫోన్ జియో నుంచి. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్. ఈసారి మనకి దీంట్లో కొద్దిగా పెద్ద డిస్ప్లే ఇచ్చినారు. మనకి ప్రీవియస్ పాత జియో ఫోన్‌తో కంపేర్ చేస్తే ఇది మాత్రం మనకు డిస్ప్లే కొద్దిగా పెద్దగా వస్తుంది. మనకి దీంట్లో యాప్స్ కానీ నంబర్స్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది దీంట్లోన. ఇదే మనకి ఈ మొబైల్లో ప్లస్ పాయింట్. మెయిన్‌గా డిస్ప్లే వచ్చేసి పెద్దగా ఉంటుంది గైస్. 2.8 ఇంచెస్ వస్తుంది డిస్ప్లే. డిస్ప్లే మనకు బాగానే ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాక్ సైడ్ ఒక కెమెరా కూడా ఉంటుంది. దీని ద్వారా మీరు ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ కూడా ఈసారి ఇంప్రూవ్మెంట్ చేశారు. దీంట్లో మనకు 2500 mAh బ్యాటరీ వస్తుంది గైస్. ఈసారి మనకు డిస్ప్లే పెద్దగా ఇచ్చినారు. బ్యాటరీ బ్యాకప్ కూడా కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు గైస్. ఓవరాల్ మనకు దీంట్లో డిజైన్ కానీ, డిస్ప్లే, బ్యాటరీ కూడా అన్నీ కూడా మనకి పెద్దగా ఇంప్రూవ్మెంట్ చేశారు గైస్. దీంట్లో గైస్ మనకు డిస్ప్లే పెద్దగా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ వస్తుంది గైస్. ఈసారి మనకి దీంట్లో చాలా ఇంప్రూవ్మెంట్ చేసినారు. ఓవరాల్ దీంట్లో డిజైన్, డిస్ప్లే అన్నీ కూడా బాగున్నాయి. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది గైస్ దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకి యాప్స్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మనకు జియో సంబంధించిన మ్యాక్సిమం అన్ని యాప్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. మెయిన్‌గా మనకు ఫస్ట్ వచ్చేసి జియో టీవీ గైస్. మనకి జియో టీవీ యాప్‌లో వచ్చేసి మనకు టీవీలో వచ్చే ఛానల్స్ మనకు దీంట్లో కూడా వస్తాయి. అది కూడా మనకు ఫ్రీగానే వస్తాయి గైస్. ఎటువంటి అమౌంట్ కట్టే అవసరం లేదు దీంట్లోన. దీంట్లో మనకు జెమినీ టీవీ, జీ తెలుగు, టీవీ9 ఇలా మనకు మ్యాక్సిమం అన్ని ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తాయి కదా దీంట్లోన. ఇది వచ్చేసి మనకు చిన్న మినీ టీవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు టీవీ ఛానల్స్ అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. జస్ట్ మనకు కొన్ని మాత్రమే ఉండవు. మ్యాక్సిమం మనకు అన్ని ఛానల్స్ అనేవి ఉంటాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు జియో సినిమా యాప్ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి దీంట్లో గైస్ చాలా మూవీస్ అనేది దొరుకుతాయి మనకు జియో సినిమా యాప్‌లో. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు క్రికెట్ లైవ్ కూడా చూసుకోవచ్చు. మనకి నెక్స్ట్ వచ్చేసి మనకు ఐపీఎల్ వస్తుంది. మీరు ఐపీఎల్ కూడా ఈ మొబైల్‌లోనే లైవ్ చూసుకోవచ్చు గైస్. ఇది ఒక ప్లస్ పాయింటే. దీంట్లో మనకు క్రికెట్ వస్తుంది, టీవీ ఛానల్స్ వస్తాయి, మూవీస్ కూడా చూసుకోవచ్చు. అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి గైస్ మ్యాక్సిమం. దాంతో పాటు దీంట్లో మనకు జియో సావన్ కూడా ఉంటుంది గైస్. దీంట్లో మరి సాంగ్స్ కూడా వినుకోవచ్చు ఈ జియో సావన్ యాప్‌లో. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు జియో యూపీఐ యాప్ కూడా ఉంటుంది. మనకి మొబైల్‌లో ఫోన్‌పే ఎలా ఉంటుందో మనకి ఇది వచ్చేసి జియో యూపీఐ గైస్. మీరు ఈ యాప్ ద్వారా మీరు అమౌంట్ అనేది కూడా సెండ్ చేసుకోవచ్చు మొబైల్ టు మొబైల్ నెంబరు. ఇది కూడా సేమ్ మనకు ఫోన్‌పే లాగే వర్క్ చేస్తుంది. ఇది కూడా మనకు మంచి యూస్‌ఫుల్ ఫీచరే గైస్. నెక్స్ట్ మనకు దీంట్లో జియో మెసేజ్ యాప్స్, కొన్ని మనకు జియో సంబంధించిన యాప్స్ కూడా ఉంటాయి గైస్. అన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. ఓవరాల్ మనకి ఈ బడ్జెట్‌లో ఇది ఒక మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు. మనకి ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే రూ. 1800 పెట్టారు కదా. దీని ప్రైస్ వచ్చేసి రూ. 1800. మనకి ఈ మొబైల్ వచ్చేసి అమెజాన్‌లో దొరుకుతుంది గైస్. మీరు ఒకవేళ ఈ మొబైల్ కొనాలనుకుంటే అమెజాన్‌లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోండి. మనకి గైస్ ఈ రూ. 1800 ఒక మంచి 4G కీప్యాడ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే రూ. 2000 పెట్టినా కూడా మిగతా బ్రాండ్ నుంచి మనకు 4G ఫోన్స్ అయితే రావు. ఇది మాత్రం చాలా మంచి కీప్యాడ్ ఫోన్ గైస్. మీరు ఒకవేళ రూ. 2000 ఒక మంచి 4G కీప్యాడ్ ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ జియో భారత్ J1 మాత్రం ఒక మంచి ఆప్షనే. ఎందుకంటే మనకు తక్కువ రేట్‌కే 4G కీప్యాడ్ వస్తుంది గైస్. దీంట్లో మనకు ఇంటర్నెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గైస్ మనకి ఈ మొబైల్ సంబంధించిన రీఛార్జ్ గురించి మాట్లాడితే మనకి మంత్లీ వచ్చేసి రూ. 123 కట్టాలి గైస్. మనకి 1 మంత్‌కి కలిపి రూ. 123 మాత్రమే. దీంట్లో మనకు అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. దాంతోపాటు 14 GB డేటా వస్తాయి గైస్. మొత్తం మనకు 28 డేస్‌కి కలిపి 14 GB డేటా కూడా ఇస్తాడు. అంటే మనకు అప్పుడు డైలీ వచ్చేసి 500 MB డేటా వచ్చినట్లు. మనకు మొత్తం 14 GB డేటా ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ ప్లస్ SMS కూడా వస్తాయి గైస్. ఇవన్నీ కలిపి మనకు జస్ట్ మనకు రూ. 123కే వస్తాయి. ఈ బడ్జెట్‌కి ఈ మొబైల్‌కి చాలా బాగున్నాయి గైస్. మొబైల్ ప్రైస్ తక్కువ పెట్టినారు. రీఛార్జ్ కూడా మనకు తక్కువగానే వస్తుంది. జస్ట్ మనకు రూ. 123కే 1 మంత్ రీఛార్జ్ వస్తుంది.
ఇది మాత్రం మీ బడ్జెట్లో ఒక మంచి 4G కీప్యాడ్ ఫోన్ గ్యాస్. మీరు ఒకవేళ జియో కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఈ జియో భారత్ జియో అని కూడా ఒకసారి లుక్ అయ్యండి. ఇది కూడా మనకు బాగానే ఉంది. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.